ఇవన్నీ చూస్తుంటే విష్ణుబాబు శివుని పట్ల ఏదో అపరాధం చేశాడేమో అనిపిస్తుంది. లేకపోతే ఏంటండి, 200 కోట్లు పెట్టిన సినిమా ఒక ల్యాబ్ అసిస్టెంట్ మాయం చేయడం, ఇది హాస్యాస్పదం కాబట్టి నిజమా? సరే, ఇప్పుడు ఈ రోజులలో ఈ జనరేషన్ లా చిన్న షార్ట్ ఫిలిం తీస్తేనే ఎంతో సెక్యూర్ గా ఉంటున్నారు. మరి ఇంత పెద్ద పాండియా లెవెల్ చేసే సినిమాకి మరి ఇంత సెక్యూరిటీ లేకుండా ఇంత నిర్లక్ష్యంగా ఎట్లున్నారు అనుకోవచ్చు. మరి అదే కదా అనుకునేది. ఇప్పుడు ఒక ల్యాబ్ అసిస్టెంట్ ఆడికి ఒక 100 రూపాయలు ట్రిప్ ఇవ్వకపోతే మాయం చేశాడా? ల్యాబ్ అసిస్టెంట్ వల్ల చోరీకి గురైందని చెప్పి అంటున్నారు. అంత నిర్లక్ష్యంగా ఉన్నారా? అంటే విష్ణు టీము అంత నిర్లక్ష్యమైన టీం అన్నమాట. ఇది వాస్తవంగా చోరీకి గురైనట్లయితే విష్ణుబాబు చేసిన అపరాధమే. కారణం ఏంటంటే అంత నిర్లక్ష్యంగా ఉన్నారు. కాదు పబ్లిసిటీ ఇస్టంట్ అయితే పబ్లిసిటీ ఇస్టంట్ దీనికి అవసరం లేదు. పెద్ద పెద్ద వాళ్ళు ఈ సినిమాలో యాక్ట్ చేశారు కాబట్టి. ప్రభాస్ లాంటి పాన్ ఇండియా హీరో, ఈవేళ మన తెలుగు హీరో పాన్ ఇండియా రేంజ్ లో పెద్ద స్థాయిలో ఉన్నాడు. అలాంటి వ్యక్తి ఉన్నప్పుడు ఇలాంటి చీప్ ట్రిక్స్ అవసరం లేదు. మంచి ట్రిక్స్ తోనే వెళ్ళొచ్చు. ఈవేళ ఇంకొంతమంది ఏమంటున్నారు అంటే, ఇప్పుడు రీసెంట్ గా మనోజ్ గారు చెప్పారు ఏ విధంగా అంటే, శివయ్య అని తలిస్తే ఆయన రాడు, మన దేవుడు అంటే మన ప్రేక్షకులు కానీ నిర్మాతలు దయ తలిస్తే అప్పుడు శివయ్య వస్తాడని. మరి ఆయన పాపం ఏమైనా ఈయనకు తగిలింది అనుకోవచ్చా? నిజంగా తగిలే ఉంటది. ఎందుకంటే నిర్దాక్షిణ్యంగా పాపం బయటికి గెంటేశారు మనోజ్ బాబుని. ఎవరికైనా అనుకుంటారు వాళ్ళు, మా కుటుంబంలో కూడా ఇంకోటికి అవసరం లేదని. మీ పబ్లిక్ ఫిగర్స్, మీరు సెలబ్రిటీస్, మీ పట్ల మాకు ఎప్పుడు గౌరవం ఉంటుంది. అలాగే మీ కుటుంబాల్లో జరిగే విషయాలు ఏమిటా అని చెప్పి అబ్జర్వ్ చేస్తుంటావు. కానీ నువ్వు చేస్తుంది మంచిగా తప్ప విశ్లేషించే బాధ్యత కూడా మాకు ఉంటుంది. కాబట్టి విష్ణు మోహన్ బాబు కలిపి మనోజ్ను గెంటేయడం కూడా ఈ కర్మఫలం ఏమేమో నాకు తెలిసి. కూడా నాటకాలు ఆడుతుంటారు. సినిమా హైలైట్ కావాలంటే 100 రకాలు చేస్తారు. మన ఇప్పుడు ఆర్జీవి గారు ఎట్లా చేస్తుంటారు, ఆ న్యూస్ తోటి అడ్వర్టైజ్మెంట్ చేస్తారు. సో ఈ పెద్ద అడ్వర్టైజ్మెంట్ అంటే కోట్లు పెట్టి అడ్వర్టైజ్మెంట్ చూసి ఎవరు చూడరు. కానీ ఇలాంటిది ఏదైనా జిమ్మిక్ క్రియేట్ చేస్తే పబ్లిక్ అటెన్షన్ అంతా ఇప్పుడు కన్నప్ప అనగానే అందరూ అదే టాపిక్ మాట్లాడుతున్నారు. సో ఖచ్చితంగా అది చేయొచ్చు అనిపిస్తుంది. అది ఇప్పుడు చిన్న చిన్న షార్ట్ ఫిలిమ్స్ చేస్తేనే ఎంతో సెక్యూర్ గా ఉంటున్నారు. వేరే వాళ్ళు కాపీ చేయకుండా. మరి ఇంత పాండియా లెవెల్ లో రిలీజ్ అయ్యే సినిమాకి ఇంత నిర్లక్ష్యమా? ఖచ్చితంగా ఇది డ్రామానే అంటున్నారు. సో డ్రామానే అయి ఉండొచ్చు. వీళ్ళైతే చాలా జాగ్రత్తగా ఉంటారు. ఎట్టి పరిస్థితుల్లో అది అట్లా కానివ్వరు. ఇది నాకైతే 100% డ్రామా అనిపిస్తుంది. సో ఇంకా ఈ సినిమా భక్త కన్నప్ప అనే కాన్సెప్ట్ తో తీశారు. అయితే ఈ సినిమా చూడాల్సి వస్తే ఈ కాన్సెప్ట్ కోసం చూడొచ్చా, లేకపోతే విష్ణు గారి కోసమా, లేకపోతే ప్రభాస్ కోసం చూడొచ్చా సినిమా? జనం అయితే ప్రభాస్ కోసం చూస్తారు. ఇక మంచి విష్ణు కూడా మంచి ఫ్యాన్సే ఉన్నారు. ఇక అందులో భక్త కన్నప్ప అన్నాడు కాబట్టి ఆ సినిమా చాలా హిట్ అయింది అప్పట్లో. మరి ఇది ఎలా తీస్తున్నారు కానీ అప్పట్లో చాలా టాప్ సినిమా. పాత జనరేషన్ కూడా చూస్తారు. ఆ భక్త కన్నప్ప అయితే ఖచ్చితంగా ఆ పేరులోనే చాలా భక్తిని పెంచి ఏదో ఒక అట్రాక్షన్ అయితే ఖచ్చితంగా ఉంది. సార్, ఓవరాల్ గా సినిమా హిట్ అయింది అనుకుంటున్నారా, లేకపోతే ఫ్లాప్ అయింది అనుకుంటున్నారా? అంటే ఎలా ఉందో నా కథను బట్టి నేను చెప్పగలుగుతాను. హీరోలు అయితే వీళ్ళు పెద్ద హీరోలు కాబట్టి ఇది హిట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. వీళ్ళిద్దరు టాప్ హీరోసే. అందులో మెయిన్ గా ప్రభాస్ ఉన్నాడంటే మాక్సిమం హిట్ అయ్యే ఛాన్సే ఉంటుంది. సో ఇప్పుడు మన విష్ణు గారు ప్రభాస్ గారు కలిసి నటించిన సినిమా కన్నప్ప సినిమా రాబోతుంది. అయితే ఈ సినిమాకి సంబంధించి ఈ రోజు హార్డ్ డిస్క్ పోయిందని ఒక న్యూస్ బయటకు వచ్చింది. అయితే ఇక్కడ చాలా మంది కూడా సినిమా మీద బజ్ క్రియేట్ చేయడానికి ఇట్లా చేశారు అంటున్నారు. సో ఇది ఎంతవరకు నిజం అనుకోవచ్చు? బిజినెస్ పరంగా ఏమైనా చేయొచ్చు కానీ అంత క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. కానీ ప్రభాస్ గారు మరి హార్డ్ డిస్క్ ఇట్లా అంటారు కాబట్టి అది చాలా జాగ్రత్తగా ఉంటది. మరి ఎవరు చేశారో ఏంటో అది కరెక్ట్ కాదు. ఇక్కడ పాయింట్ ఏంటంటే, మనము చిన్న చిన్న షార్ట్ ఫిలిమ్స్ కూడా ప్రజెంట్ జనరేషన్ లో ఇంత సెక్యూర్ గా ఉంటున్నారు, వేరే వాళ్ళు ఎవరు కూడా కాపీ చేయకుండా. మరి ఇంత పాండియా లెవెల్ రిలీజ్ అయ్యే సినిమాకి ఇంత నిర్లక్ష్యంగా ఎట్లా ఉంటారు అనేది పాయింట్ ఉండరు. కానీ బహుశా అది అలా జరిగి ఉండదు. ఏదన్నా బిజినెస్ పరంగా ఏమన్నా చేయొచ్చు. ఒకవేళ అలా కాకపోతే కానీ ఎవడో పట్టుకోవాల్సిందే. ఒకవేళ అలా జరిగి ఉంటే వాడెవడో పెద్ద గ్యాంబ్లింగ్ క్యాండిడేట్ అయి ఉండొచ్చు, పట్టుకోవాలి. నేను చెప్తున్నా, దయచేసి ఎవరి సినిమా అయినా నేను పవన్ కళ్యాణ్ అభిమానిగా చెప్తున్నా, ఆ ఆర్టిస్ట్ కు వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేయండి, ఆ కన్నప్ప టీంకి హ్యాండ్ ఓవర్ చేయండి. ఇట్లాంటి వ్యవహారాలు చేయకండి. అర్థమైన సినిమాని బతికించండి, సినీ ప్రేక్షకులను బతికించండి. అది సినీ పరిశ్రమకు న్యాయం చేయండి. అదే ఇంకొకటి సార్, ఇప్పుడు రీసెంట్ గా మనోజ్ గారు ఒక వార్డ్ చెప్పాడు, అంటే శివయ్య డైరెక్ట్ గా పిలిస్తే రాడు, ప్రేక్షకులు నిర్మాతల రూపంలో ఉంటారని. సో మరి ఆయన పాపం ఏమైనా వీళ్ళకి తలిగిందేమో అని చాలా మంది అంటున్నారు. సో అది ఎంతవరకు నిజం అనుకోవచ్చు? నేను ఇక అది కుటుంబ విషయాలు, అన్నదమ్ముల విషయాలు అవి నేను మాట్లాడను. ఎందుకంటే ఒక విధంగా నాకు మనోజ్ ట్రాక్ బాగుంటది, అర్థమైందా?
అలా అని చెప్పేసి విష్ణుని ఏదో అనాలని కాదు, సినిమా సక్సెస్ కావాలి. ఆ ఆర్టిస్ట్ మాత్రం శత్రువును కూడా ప్రేమించే మనస్తత్వం నాది. ఆ ఆర్టిస్ట్ ఎవరైనా దొరికింటే తీసుంటే వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయండి. ఒకవేళ అది బిజినెస్ అయితే బిజినెస్ చేసుకోండి.